నమస్తే, వెల్కమ్ టు లియో. అక్కినేని ఇంట మరో శుభవార్త. అయితే శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్యకు సంబంధించినటువంటి ఒక అతి తొందరలో పెళ్లి సంగతి అందరికీ తెలిసిందే. అయితే హుటాహుటిన ఇప్పుడే అక్కినేని అఖిల్కి సంబంధించినటువంటి ఒక ఎంగేజ్మెంట్ సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఎందుకు ఇంత హడావిడి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అక్కినేని అఖిల్కి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ వార్తలు బయటకు వచ్చాయి. దీంతో పాటే అక్కినేని నాగ చైతన్య వారితో పాటు శోభిత ధూళిపాళ్ల పెళ్లి కూడా అతి తొందరలో ఉంది. సో ఎందుకని ఇంత ఫాస్ట్గా హుటాహుటిన అక్కినేని అఖిల్కి సంబంధించినట్టు ఎంగేజ్మెంట్ జరిగిందంటే ఏం చెప్తారు? అంటే అఖిల్కి అంతకుముందు ఎంగేజ్మెంట్ అయిందన్నమాట వాస్తవం. పెళ్ళి అవ్వలేదు అప్పుడు. నాగ చైతన్యకి ఏమో పెళ్ళి అయింది, విడాకులు అయిపోయి మళ్ళీ పెళ్ళి. ఇప్పుడు మళ్ళీ ఎంగేజ్మెంట్ అది మళ్ళీ పెళ్ళి. సో అక్కినేని ఇంట ఒక వార్త అయితే ఉంది. ఏంటంటే ఫస్ట్ సంబంధించినటువంటి ఒక ఏదైతే పెళ్లి విషయంలో ఎందుకు అచ్చి రాలేదని చెప్పి గతంలో కూడా చాలామంది అన్నారు. దాని మీద విమర్శలు అయితే వచ్చాయి. సో శోభిత ధూళిపాళ్ల నాగ చైతన్యకి సంబంధించి ఎంగేజ్మెంట్ చాలా కాలం అయింది జరిగి, ఇప్పుడు పెళ్లి కూడా జరగబోతుంది. సో వాళ్ళు ఇప్పటివరకు చాలా హ్యాపీగానే ఉన్నారు. ఎటువంటి విమర్శలు బయట నుంచి వచ్చినా పట్టించుకోవటం లేదు. అదేవిధంగా నాగార్జున గారు, అమల గారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సుదీర్ఘ కాలంగా వాళ్ళు చాలా కలిసి ఉన్నారు. సో ఇక్కడితో పూర్తిగా అక్కినేని వంశానికి ఉన్నటువంటి ఒక ఆ యొక్క మచ్చు తునక ఏదైతే ఉందో ఆ యొక్క మచ్చ పోయినట్టు అనుకోవాలా? అంటే చాలామంది హీరోలు వయసు ముదిరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందండి. కొంతమంది పెళ్ళి కూడా చేసుకోవట్లా. దానికన్నా ఇది చాలా బెటరు. ఎందుకంటే నాగ చైతన్య విషయం కానీ అఖిల్ విషయం కానీ, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసిన అమ్మాయి అది కూడా లవ్ మ్యారేజ్ లాంటిదే అని చెప్పారు. దాదాపు అఖిల్ వయసు కూడా 3 పదుల వయసులోకి అఖిల్ వచ్చేసాడు. ఆ అమ్మాయి కూడా ఓడియన్ థియేటర్ ఓనర్ కూతురట, జైనాబ్ అనే అమ్మాయి. ఓడియన్ థియేటర్ మనకి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్లో బాగా ఫేమస్. ఎందుకంటే అక్కడ థియేటర్లన్నీ దేవి థియేటర్ కానీ, సుదర్శన్ థియేటర్ కానీ, అక్కడ ఓడియన్ ఇప్పుడు లేదు ఓడియన్ అక్కడ. కానీ ఆయన కూడా సౌండ్ పార్టీనే. అంటే ఒక థియేటర్ యజమాని కూతురు, ఒక స్టూడియో యజమాని కొడుకు ఎంగేజ్మెంట్గా మనం ఈ ఎంగేజ్మెంట్ చూడాల్సి వస్తుంది. కాకపోతే పెళ్లి 4వ తారీఖు పెట్టుకుని ఇంత హడావుడికి ఎంగేజ్మెంట్ చేశారు ఏంటి అనేది జనంలో వినిపిస్తున్నమాట. సో మొత్తానికి అఖిల్కి సంబంధించి చూసుకుంటే గతంలో ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి దాకా వస్తుంది అనుకుంది, కాస్త ఎందుకో బ్రేకప్ అయింది. ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక ఈ పెళ్లి కూడా ఎప్పుడు ఉండబోవచ్చు. ఎందుకంటే ఇంత హుటాహుటిన జరుపుతున్నారంటే ఇద్దరు నాగ చైతన్య పెళ్లి కావచ్చు లేదా అఖిల్ పెళ్లి కూడా ఒకే రోజు ఉండే అవకాశం ఉందా అంటే ఏమంటారు? ఒకే రోజు జరపకపోవచ్చు. ఈ పెళ్లికి ప్లాన్ చేసుకుని వెళ్తారు. ఎందుకంటే ఫ్యామిలీలో గ్రాండ్గా డెస్టినేషన్ మ్యారేజ్ లాగా చేసి ఆ తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయడం కానీ ఏదైనా కానీ చేయొచ్చు. శోభిత ధూళిపాళ్ల పెళ్ళి, నాగ చైతన్య పెళ్ళి ఉంది కాబట్టి బహుశా దీన్ని వాయిదా వేసుకుని ఉండొచ్చు. అది ఎంగేజ్మెంట్ వరకు జరుపుకుని పెళ్ళికి బహుశా త్వరలోనే ఆ కవర్ కూడా రావచ్చు. అఫీషియల్గా ధృవీకరించారు, నాగార్జున గారు కూడా ఎంగేజ్మెంట్ని ధృవీకరించారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన రకరకాల గాసిప్స్ వస్తూ ఉంటాయి కాబట్టి గాసిప్స్ అనుకోవడానికి లేదు. సో మొత్తానికి అక్కినేని ఇంట ఈ శుభవార్తలు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇది మంచి శుభపరిణామం అని చెప్పాలి. చాలామంది హీరోలు అనేది ఇందాక చెప్పుకున్నాం కాబట్టి చాలామంది హీరోలు బ్రహ్మచారులుగా ఉండిపోతూ ఉంటారు. చాలామంది ఉన్నారు. సల్మాన్ ఖాన్ అయితే పెళ్లి కాకుండానే ఉన్నాడు. ఇంకా అట్లా పెళ్లి కాని హీరోలు చాలామంది ఉన్నారు. ఆ జాబితాలో కాకుండా పెళ్లికి ఉన్న ఇంపార్టెన్స్ గుర్తించి వీళ్ళు చక్కచక్క పెళ్లి ఏర్పాట్లు చేయడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పాల్సి వస్తుంది. అయితే 2024 కూడా అందరు పెళ్లిళ్ళు అయిపోతున్నాయి అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. కానీ 2025 దానికి వేదిక కాబోతుందా? ప్రభాస్ కావచ్చు, చాలామంది శర్వానంద్ కావచ్చు, ఇలా చాలామందికి సంబంధించి ఇంకా పెళ్ళిళ్ళు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఇంకా పెళ్ళిళ్ళు ఎవరైతే అవ్వలేదో 2025 ఒక పెద్ద వేదిక కాబోతుందంటే ఏమంటారు? ఖచ్చితంగా 2025లో చాలామంది ఇక శుభకార్యాలు ఇంట్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభాసు, లేకపోతే శర్వానంద్, విశేషు, విశ్వక్సేను, ఇలా కొంతమంది హీరోలు ఉన్నారు. ఇంకా గతంలో నాని పెళ్ళి అయిపోయింది, నితిన్ పెళ్ళి అయిపోయింది, ఇట్లా పెళ్ళి అయిపోయిన హీరోలు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి గోపిచంద్ పెళ్ళి అయిపోయింది, ఇలా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం పెళ్ళికి దూరంగా ఉన్నారు. అది రకరకాల కారణాలుగా ఉంటాయి. దీని మీద మళ్ళీ రకరకాల పుకార్లు వస్తూ ఉంటాయి. కానీ నాగార్జున ఇంట్లో ఈ పెళ్లి బాజా మోగడం అనేది ముఖ్యంగా అక్కినేని అభిమానులకు మాత్రం పండగ లాంటి వార్త. సో మొత్తానికి అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం ఈ సమయంలో లేరు. ఒకళ్ళు వారు ఉండుంటే ఎలా ఉండేదంటారు? సాధారణంగా ఆ నాగేశ్వరరావు గారు సుమంత్ పెళ్లి టైంలో నాగేశ్వరరావు గారు ఉన్నారండి. ఆయనకి పెళ్ళి ఇంపార్టెన్స్ అనేది బాగా తెలుసు. నాతోనే ఆయన నేను ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అన్నారు,
నాకు పిల్లనివ్వడానికి ఎవరో ముందుకు రాలేదు, మా బంధువుల అమ్మాయే ఇద్దాం అనుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళే ఒప్పుకోలేదు. నాటకాలు వేసేవాడు, ముఖానికి మేకప్ వేసుకునేవాడు, మేమేమని చెప్పి అన్నారు. అప్పుడు అన్నపూర్ణని చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆయనే అన్నారు. సాధారణంగా సినిమా వాళ్ళకి పిల్లనివ్వరు అనేది మా రోజుల్లోనే ఉంది అని అన్నారు. అది కానీ అలాంటిది ఇప్పుడు చాలామంది డెవలప్ అయ్యారు కాబట్టి సినిమా వాళ్ళకి ఈజీగానే పిల్లనిస్తున్నారు. ఇబ్బందికరంగా వాతావరణం అయితే ఏమీ లేదు. సో చూద్దాం సార్, మొత్తానికి అక్కినేని ఇంట పెళ్లి బాజా ఒకదాని తర్వాత ఒకటి రాబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.